గదవ్వ బిడ్డల ప్రేమ. అందుకే అంటారు 10 మంది కొడుకులు ఉన్న ఒక్క బిడ్డకు సాటి రాడు, 10 మంది బిడ్డలు ఉన్న ఒక్క కొడుకు సాటి రాడు. బిడ్డలు ఉట్టంగానే సంబరం కాదు, కొడుకులు ఉట్టంగానే సంబరంతో కొంతమంది ఏమనుకుంటారు, నా కొడుకు పుట్టింది, నేను రాజు, నేను రెడ్డిని, నా కొడుకులు పెడతారు 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 కుక్కిల వద్ద నాడు అన్నం పెడతారు, ముద్దల ముద్దల బిడ్డలని అనుకుంటారు. కానీ వాడు చేసుకున్న పెళ్ళాన్ని చేసినాక 20 ఏళ్ళ పెళ్ళని మాట పట్టుకొని అవ్వయ్యను తిట్టేది తెలియదు, వాడు పెట్టేది తెలియదు, కొట్టేది తెలియదు. కానీ కొడుకులు పెడతారు పెడతారు అంటే ఏం పెడతారు ఎరికేనా? చివరికి సచ్చినాడు కాట్లు అగ్గిపోతా పొడి పెట్టేది కొడుకులు. బిడ్డల గనంగానే సంబరం కాదు, బిడ్డలు ఎత్తి 7 అవుతారు. చేతులు పెట్టినాడు బిడ్డలు అనేది ఎందుకొరకంటే ఈ కావళ్ళు మోసేది కన్న కొడుకులు అయితే సచ్చినాడు తల్లిదండ్రి జీవి పొడి జీవట, సచ్చిన జీవులు పొడి జీవులట. ఈ పొడి జీవులు తడి జీవులై స్వర్గం ఉంటుందంటే బిడ్డ కన్నీళ్ళు 5 చుక్కలన్నా తల్లిదండ్రి చెప్పాలి 5 వాడు అన్నట్టు. వీళ్ళు మాత్రం 7 ఊళ్ళ వీధికి వెళ్ళి ఆడోళ్ళ గుణముదుడు దబదబుడికి వచ్చి అవ్వ అవ్వ అని 3 రోజుల శపమైన ముర్రు వాసన వచ్చిన అన్న నోట నోరు పెడతారు, నాయన నోట నోరు పెట్టి సాలిన భ్రమలు పెంచిన భ్రమలు ఆది చేసుకుంటా ఓవ్వా ఓవ్వ అని ఎదబొచ్చ మీద వాడు రుతే 5 సుక్కల కన్నీళ్ళు ఆ తల్లిదండ్రి ఎదబొచ్చ మీద